అందరికీ నమస్కారం. మన లక్ష్మీ రుచులకి స్వాగతం. ఈరోజు మన ఇంట్లోనే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం తయారు చేసుకుందాం. ఇది టెంపుల్ స్టైల్లో ఉంటుంది. చాలా టేస్టీగా మరియు డివైన్గా ఉంటుంది. అందరూ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బన్సీరవ్వ, ఎర్ర గోధుమ రవ్వ, 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం తురుము, 1/3 ఆవు నెయ్యి, 5 ఎలాచి, కొంచెం కుంకుమ పువ్వు, చిన్న అంగుళం అంతా జాజికాయ, చిన్న స్పటిక. వీటికి 3 కప్పులు వాటర్. ముందుగా జాజికాయ, ఎలాచి, స్పటిక, కుంకుమ పువ్వు వేసి మంచిగా దంచుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న కడాయిని తీసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కళాయిలో గోధుమ రవ్వను వేసుకొని సన్నని సెగ మీద వైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 కప్పులు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. బాగా మరుగుతున్న వాటర్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని వేసి మీడియం ఫ్లేమ్ మీద సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి మూత పెట్టి. రవ్వ బాగా ఉడికిన తర్వాత దానిలో పంచదార యాడ్ చేసి కలుపుకుంటూ 20 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత బెల్లం తురుము యాడ్ చేసి కంప్లీట్గా కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ప్రసాదం స్లోగా బబ్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసి కదపకుండా మూత పెట్టి 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే చూసారా నేతిలో ప్రసాదం ఎంత బాగా కుక్ అయిందో. ముందుగా మనం దంచి పెట్టుకున్న స్పైసెస్ని ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ ప్రసాదం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీ అందరికీ టెంపుల్ స్టైల్ టిప్ చెప్పిన, హాట్గా ఉన్న ప్రసాదాన్ని విస్తురాకులో చుట్టి పెడితే ఆ లీఫ్ స్మెల్తో ఎగ్జాక్ట్గా అన్నవరం టెంపుల్ ప్రసాదం టేస్ట్ వస్తుంది. మన అన్నవరం ప్రసాదం రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.